ఉగాది వచ్చిందంటే చాలండి. నెలల పిల్లలైనా సరే ఈ అమ్మవారి దగ్గర కంపల్సరీ అటెండెన్స్ వేయించుకుంటారు. మా చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా ఈ అమ్మవారి దగ్గరికి తప్పకుండా వెళ్తారండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ భార్గవి. ఈరోజైతే మాకు దగ్గరలో ఉన్న చింతలూరులోని నూకాంబిక అమ్మవారి దేవాలయానికి అయితే వెళ్ళిపోయామండి. అమ్మవారు పిల్లలకున్న బాలారిష్ట దోషాలన్నీ తొలగించే చల్లని తల్లి. అమ్మవారి రూపమైతే చాలా పెద్దదిగా, చాలా శాంత స్వరూపిణిగా ఉంటారు. ఆ రూపం చూసినప్పుడు మనకు తెలియని ఏదో మంచి అనుభూతి అయితే కలుగుతుందండి. అస్సలు అక్కడి నుంచి రాబుద్దేదు, అంత చక్కగా ఉంటారు అమ్మవారైతే. ఇలాంటి టెంపుల్ని మనం తప్పకుండా విజిట్ చేయాలండి. మేము వాడపల్లి వెళ్ళిపోయాము. వాడపల్లి నుంచి వచ్చే దారిలో చింతలూరు అయితే వెళ్ళామండి. అక్కడ అమ్మవారి తీర్థంలో అయితే ఈ వీడియో తీసామన్నమాట. ఇలాగా అమ్మవారికి చీర, గాజులు అవన్నీ పట్టుకు వెళ్తాం కదా. అండ్ ఇక్కడ మెయిన్గా వచ్చేసి పిల్లలకి కాగడాలు అనేవి వేస్తారండి. కాగడాలు, తుల్లు పిల్ల అని ఇక్కడ పిల్లలకి ఉంటాయన్నమాట. అవి కంపల్సరీ చేపిస్తాము. అప్పుడు పిల్లలకి ఉన్న గ్రహదోషాలు కానీ, బాలారిష్టాలు కానీ ఏవైనా ఉంటే అవి తప్పకుండా తొలగిపోతాయని నమ్మకం. ఇలా చిన్న చిన్న పిల్లల్ని కూడా కంపల్సరీ తీసుకొస్తారండి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. మేము కూడా మా పిల్లల్ని తీసుకెళ్ళిపోయి చక్కగా కాగడాలు అవి వేయించాము. ఇలా అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా చల్లని సాయంత్రం అయితే దర్శనం చేసుకున్నాము. అండ్ ఈ ఇయర్ నాకు కొత్తగా అనిపించింది ఏంటంటే, అమ్మవారికి ఇలాగా పాంప్లెట్లు పంచారనమాట. దర్శనం అయిపోయాక షట్పద్య మాలిక అని అమ్మవారి గురించి గేయాలు రాశారండి. చాలా అంటే చాలా బాగున్నాయి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి.